వేలాది వాహనాలు వరద నీటిలో చిక్కుకుపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు వరద బాధితులు. అయితే వీరందరికీ ప్రభుత్వం అండగా నిలబడడానికి సిద్ధమైంది. వరదల్లో పూర్తిగా పోయినటువంటి ఈ వాహనాలను అన్నిటికీ కూడా ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి బాధితులకు పరిహారాన్ని ఇప్పించేలాగా కూడా చర్యలు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా ఆదేశాలను సైతం సీఎం చంద్రబాబు తీసుకున్నారు. త్వరలోనే ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలతో సమావేశమై సత్వరమే వాహనాలకు సంబంధించిన యజమానులకు పరిహారం చెల్లించాలని కోరబోతున్నారు. నీట మునిగిన వేలాది వాహనాల వద్ద నుండి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. వరదల కారణంగా పూర్తి స్థాయిలో నగర వ్యాప్తంగా కూడా మొత్తం పెద్ద ఎత్తున కొన్ని వేలాది వాహనాలన్నీ కూడా వరద నీటిలో కొన్ని కొట్టుకోపోయాయి, కొన్ని పూర్తి స్థాయిలో తడిచిపోయినటువంటి పరిస్థితి. దీని కారణంగా అవి ఎందుకు కూడా పనికి రాకుండా పోయాయని చెప్పాలి. ప్రస్తుతం మనం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ కాలనీలో చూసుకుంటే మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు ఏ విధంగా ద్విచక్ర వాహనాలన్నీ కూడా వరద నీటిలో మునిగిపోయి ఉన్నాయనేది కూడా చూడొచ్చు. అయితే ఇలాంటి వాహనాలన్నిటికీ కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా ఎక్కడ ఏ వాహనం చూసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. కాలనీలు మొత్తం కూడా మునిగిపోయినటువంటి నేపథ్యంలో వారి వాహనాలు అన్ని కూడా పూర్తి స్థాయిలో పోయాయనే చెప్పుకోవాలి. దీని కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం అనేది కూడా సంభవించిందనే చెప్పాలి. ఓవైపు ఇళ్లలో ఉన్నటువంటి వారికి రకరకాల పరిస్థితులు ఎదుర్కొంటుంటే ఇక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇలా ఎందుకు పనికి రాకుండా పోయాయనేటువంటి బాధ ఆవేదన అయితే ఇక్కడ ఉన్నటువంటి వారి అందరిలో కూడా కనబడుతుంది. సో ఎటు చూసినా కూడా ఇటు ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ యొక్క కార్లు కావచ్చు, ఇవేవి కూడా ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఒక అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుందని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి వాహనాల అన్నిటికీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి వీటన్నిటికీ కూడా బాధితులందరికీ కూడా న్యాయం చేసేలాగా, వారందరికీ కూడా పరిహారం అందేలాగా కూడా చర్యలు తీసుకోబోతున్నట్టుగా కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వం సీఎం చంద్రబాబు ప్రకటించడం కూడా జరిగింది. త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి ఆయా ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి వీరందరికీ కూడా పూర్తి స్థాయిలో సెటిల్మెంట్ చేయడానికి కూడా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు ఏంట్రా ఈ కష్టం బాబు, ఏంట్రా మాకు ఈ బాధలు అనుకుంటున్నటువంటి క్రమంలో ఇంటి నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా తమ వాహనాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి నేపథ్యంలో వాళ్ళు తిరిగి కోలుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి వారికి అండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతోనే నేరుగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఉన్నటువంటి ప్రతి బండికి కూడా తిరిగి వారందరికీ కూడా పరిహారం చెల్లించేలాగా కూడా చర్యలు చేపట్టడానికి కూడా అడుగులు వేస్తుంది. ఆ దిశగా నిర్ణయం కూడా తీసుకుందనే చెప్పాలి. ఇది ఒక రకంగా ఏదైతే వరద బాధితులందరికీ కూడా ఊరటనిచ్చేటువంటి అంశంగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ వాహనం అనేది ఇక్కడ పడిపోయినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా లోపల ఉన్నటువంటి నీళ్లన్నీ కూడా ఇంజిన్ లోపలికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. దీని కారణంగా ఇది ఏది కూడా పనులు అనేది కూడా స్టార్ట్ కావు. చాలా వరకు కొన్ని రోజులు కష్టపడితే గానీ ఈ యొక్క పనులు అనేది కూడా పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా తిరిగి రిపేర్ అవ్వడానికి అవకాశం లేదు. దానికి తోడు ఉన్నటువంటి కొన్ని పాడైపోతే తిరిగి రిపేర్ చేసుకోవడానికి కూడా లేకుండా పోతాయి. కాబట్టి వారందరికీ కూడా అండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని వేలాది వాహనాలు అన్నింటినీ కూడా పోయినటువంటి నేపథ్యంలో ఆ వాహనాలన్నిటికీ కూడా ఇన్సూరెన్స్ అనేది కూడా చేయించినటువంటి ప్రతి వాహనానికి తిరిగి వాళ్ళందరికీ కూడా పరిహారం ఇప్పించేలా అయితే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందుకు తగ్గట్లుగా కూడా సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆయా శాఖ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. రేపు లేదా ఎల్లుండు త్వరలోనే ఆయా కంపెనీల ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై వారందరికీ కూడా పరిహారం బాధితులకు అందించేటువంటి చర్యలైతే చేపడుతున్నారు. అది ఏ విధంగా చేయబోతున్నారు, బాధితులందరూ కూడా ఎలాగా వాటన్నిటిని కూడా నమోదు చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా త్వరలోనే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ సంచయ్తో కార్తిక్, ఎన్టీవీ, ఎన్టీఆర్ కాలనీ నుండి.